హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వాతావరణం చూసారా ఎలా ఉందో? అసలు మామూలుగా లేదు, బాగా మొబ్బట్టేసేసింది. మాకైతే 4 రోజుల నుంచి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయండి. మొక్కలు చూడండి, కొన్ని అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్ని వచ్చేసరికి డల్గా ఉన్నాయి. ఇవి తోటకూర అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చినాయి. చూడండి, మొత్తం అయితే పాడైపోయినాయి మొక్కలు, కొన్ని మాత్రమే మిగిలినవి. ఇవంతా ఇంతకుముందు సీడ్స్ అయితే అంటే జనరేట్ కాలనివి అవి అవుతున్నాయి, కానీ వచ్చిన తోటకూర అయితే చాలా వరకు పోయిందండి. నాకు ఇక్కడ పైన పెట్టుకోవడానికి ఎక్కడ వర్షం పడకుండా ప్లేస్ అంటూ లేదు. సో అందుకని చెప్పి అట్లా పెట్టేసి వదిలేయాల్సి వచ్చింది. మొక్కలు చూడండి, ఈ బార్బర్ చెర్రీ ప్లాంట్ అయితే చెప్పవసరలా. చూడండి అట్లా వెళ్ళిపోతుందో గాలికి. కాయలన్నీ పండినవి కానీ చాలా వరకు అయితే రాలిపోతున్నాయండి. స్టార్ ఫ్రూట్లోకి దీంట్లోకి వచ్చేసి కొమ్మలు ఇరుక్కుపోయి మొత్తం అయితే ఆగమాగం అయిపోతుంది. అబ్బా, స్టార్ ఫ్రూట్ కూడా రాలిపోయింది చూసారా. జస్ట్ ఇప్పుడే ఆ కొమ్మ పట్టడంతో ఇంకా రాలిపోయిందండి. పిందెలన్నీ పోతున్నాయి గాలికి. ఇదిగో కింద ఉందో చూడండి. మా వాళ్ళు కూడా ఒక 2-3 తీసారంట ఇప్పుడే. పళ్ళు అయితే అయిన కాడకైతే కోసేద్దామని చెప్పి కోస్తున్నాను. ఇవి చూడండి, కానీ ఒక్క మొక్క పెట్టుకుంటే ఫ్రూట్స్ భలే వస్తాయండి. ఇదిగోండి, చూస్తున్నారా. కానీ మనకి పచ్చిగా ఉన్నప్పుడైతే సరిగ్గా ఈ ఆకుల్లో కనిపించవండి. ఎందుకంటే మొత్తం గ్రీన్ కలర్ కదా ప్లాంట్ మొత్తం. ఇంకా ఇవి గ్రీన్ అయిపోయేసరికి మనకి ఫ్రూట్స్ అంటే అంతగా కనిపించు. గాలికి అయితే చెట్టు అంతా ఊగిపోతున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, ఎంత బాగుంటాయోనండి. ఫీవర్ వచ్చిన వాళ్ళైతే అసలు భలే ఇష్టంగా తింటారు, అంత బాగున్నాయి. కొంచెం దూరం ఉంది అయినా కోసేస్తాను. మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ కలర్ వచ్చేసిద్ది. కొన్ని రాళ్ళని మా వాళ్ళు తీసారంట. చూడండి, గాలి అయితే ఎలా కొడుతుందంటే మొక్కలన్నీ ఊగిపోతున్నాయి. అబ్బా, రోల్ ప్లాంట్స్ అయితే కొమ్మలు ఉంటాయో ఇరిగిపోతాయో అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడే చక్కగా ఏదో చిన్న వర్షం పడితే బాగుందిలే, బాగా మొక్కలు చక్కగా వస్తాయి అనుకోవచ్చు. ఈ వరదాన వస్తే మాత్రం వచ్చిన పూత కూడా రాలిపోతుంది. ఈ మొక్కదైతే పూత అంతా చాలా వరకు రాలిపోయిందండి. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. బార్బర్ చెర్రీ ప్లాంట్ అయితే ఊగిపోతుందండి. దానికి సపోర్ట్గా కట్టడానికి కూడా నాకు ఇక్కడ ఏమీ వాళ్ళు లేదు. అందుకని తాడు ఒకటి కట్టి పెట్టాను, అయినా కానీ ఊగిపోతుంది, పూత అంతా రాలిపోతుంది.